దయలో నీ కృపలో కాచితివి గతకాలము, నీ దయలో నీ నీడలో దాచుమయ్య జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా యావే. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము, నీ దయలో నీ నీడలో దాచుమయ్య జీవితాంతము. గౌరీ, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా, కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా, ఓదార్పువై నా చెంతనే నీ ఉండినావు, నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఓదార్పువై నా చెంతనే నీ ఉండినావు, నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయ్యా, ఏ రీతిగా పాడనా, నీవేనా మార్గము, నీవేనా జీవము, నీవేనా గమ్యము, నీవేనా సర్వము, నా మనసు తీర నిన్ను పాడి పొగడెదయావే. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. గౌరీ, హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. తండ్రి మనందరినీ ఆశీర్వదించునుగా. హల్లెలూయా. ఏ యోగితయు లేని నాయడ నీ కృప చూపితివి, పొట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. ఏ యోగితయు లేని నాయడ నీ కృప చూపితివి, పొట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి.
నీ చిత్తమే నాయందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని, నీ చిత్తమే నాయందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని, నామది నిండెను ఆశతో నే పాడేదా స్తుతి గీతము. నీవేనా తోడుగా, నీవేనా నీడగా, ఆత్మతో నింపుమా, శక్తి నా కొసగుమా, నా చేయి పట్టి నాతో నింపు యావే. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము, నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా యావే. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము, నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. పరమ తండ్రి మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి, అవి మనం చేసిన ఉపకారాలు బట్టి ఈరోజు ఈ చక్కటి పాట పాడగలిగి తండ్రిని కనపరచగలిగే భాగ్యాన్ని యావి మనకిచ్చాడు. మీ అందరికీ ప్రేమపూర్వకమైన షలోమ్ అండి. తండ్రి యొక్క మాటలు మనం శ్రేష్టమైన వాక్య భాగంలో మనం వెళదాము. ఒక రాజు శ్రేష్టమైన వాక్య భాగాన్ని తెలియపరుస్తున్నాడు. ఏంటి ఈ రాజు చెప్పే మాట అంటే, దావీదు యొక్క కుమారుడు సొలొమోను రాసిన సామెతల్లో ఒక అద్భుతమైన మాట రాయబడింది. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 24వ వచనంలో నీతిమంతుడు నిత్యము నిలుచును అని రాయబడింది. నీతిమంతుడు ఆశించి దొరుకును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వల్లే ఉండును అని ఈ శ్రేష్టమైన వాక్య భాగం తెలియపరుస్తుంది. నీతిమంతులు ఆశించింది వారికి దొరికిద్దట. నీతిమంతుడు నిత్యము నిలుచును. నిజంగా ఎవరైతే నీతిగా జీవించాలని ఆశ కలిగి ఉంటారో, నీతిగా బ్రతకాలని కోరుకుంటారో, వారు ఆశించింది కోరుకుంటారని బైబిల్ గ్రంథంలో రాయబడింది. అదే 10వ అధ్యాయం 25వ వచనంలో నీతిమంతుడు ఎన్నడూనూ కదలచబడని రాయబడింది. ఎందుకంటే తప్పు చేసే వ్యక్తి తప్పుకు భయపడతాడు. అవునా కాదు? అవును. నీతిమంతుడు ఎప్పుడు సింహం వల్ల వాడు ధైర్యంగా ఉండగలుగుతాడు. ఎందుకంటే వాడు ఏ తప్పు చేయలేదు కాబట్టి. అందుకని వాడు ఆశించి దొరికిందని ఈ శ్రేష్టమైన వాక్య భాగంలో మనం వింటున్నాం కనుక పిల్లరా, నీతిమంతును నోరు జ్ఞాన ఉపదేశమే మాట్లాడని చెప్పేసి అదే సామెతల గ్రంథంలో 10వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తున్నాం పిల్లరా. అలాగే వాళ్ళు ఏదైతే నీతిమంతులు పలుకుతారో అది పవిత్రమైన మాటలుగా ఉంటాయి, శ్రేష్టమైన మాటలుగా ఉంటాయని ఈ లేఖనాల్లో మనకి తెలియపరుస్తుంది. నీతిమంతుడు బాధ నుండి తప్పించబడతాడట. ఎందుకంటే ఏ బాధల్లో ఉన్న నీతిమంతుడు, వాడు ఏ బాధ వచ్చినా ఆ బాధలో నుండి సృష్టికర్త తప్పిస్తాడు. ఎందుకంటే ఆయన యందు భయభక్తులు కలిగి నీతిగా జీవిస్తే చాలండి, ఇవన్నీ కూడా వస్తాయని సామెతల గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం మనం చదువుకున్నాం. సామెతలు 11వ అధ్యాయం 8వ వచనంలో నీతిమంతులు సంతానం శిక్ష నుండి తప్పించబడతారని ఈ మాట 11వ అధ్యాయం సామెతల్లో అదే సొలొమోను చెప్తున్న మాట 21వ వచనంలో రాయబడింది. అంటే వారి సంతానం మాట ఏ శిక్ష లేకుండా తప్పించబడిందని ఈ లేఖను రాయబడింది. ఈరోజు నీతిగా నీ సంపాదన ఉందా? నీతిగా నువ్వు నిజంగా జీవించిన ఆశ ఉంటే నీ సంతానము శిక్షకు, ఏ శిక్ష అంటే మరణ శిక్ష నుండి, అగ్నిగుండం నుండి తప్పిస్తాడని ఈ మాట చదివిస్తుంది పిల్లరా. నీతిమంతులు నిజంగా సామెతల గ్రంథము 11వ అధ్యాయం 28వ వచనంలో నీతిమంతులు సిగురాకు వలె వృద్ధిని పొందుతారట, అభివృద్ధి పొందుతారు. నిజంగా వారి సంతానం ప్రతిరోజు దినదినంకు ఆశ్చర్యకరంగా పచ్చగా చిగురాకులు ఎలా ఉంటాయి అంటే వాటికి వాడిపోదు, కోస్తే వాడిపోతాయి, కానీ చెట్టు మీద ఉంటే చిగురాకు వలె పచ్చగా ఉంటుందని వాళ్ళ కుటుంబం అభివృద్ధి పొందుతుందని ఈ లేఖనంలో 11వ అధ్యాయం 28వ వచనం రాయబడింది. నీతిమంతుడు
విశ్వాసం మూలంగా బ్రతుకుతాడట. ఎవరి మీద ఆధారపడ్డు? నా యావే తండ్రి ఉన్నాడు, నేను యావే మీద విశ్వాసం ఉంచాను కాబట్టి ఆయన నన్ను బ్రతికిస్తాడని నమ్మకం మరి ఉంటుందని బైబిల్లో రాయబడింది. హబక్కూకు గ్రంథంలో 2వ అధ్యాయం 4వ వచనంలో నీతిమంతుడు మొరపెట్టగా యావే ఆలకించి వారి శ్రమలో నుండి వారిని విడిపించునని రాయబడింది. ఒక నీతిమంతుడు శ్రమలు వస్తున్నాయి కదండి, ఇన్ని బాధలు ఏందండి, కష్టాలు ఏందండి, అసలు వారి కష్టాలు తెలుసునండి, వారు యావే తండ్రిని ఆరాధిస్తున్నారని చెప్పి చాలా మంది ఆటుపోట్లు లోకులు కాకులుగా పీగుతారు. కానీ యావే తండ్రి అంటాడు హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం, నీతిమంతుడు మొర్రపెట్టగా యావే ఆలకించి వారి శ్రమల నిజులో విడిపించడని ఇది హబక్కూకు ద్వారా తెలియపరిచింది. చివరి మాట ఏంటంటే కీర్తన గ్రంథం 34వ అధ్యాయం మనకు తెలిసినట్టు వాక్యం 17వ వచనంలో నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందురు, వారి నిజంగా వారు నివసించుదురని రాయబడింది. ఈ భూ ప్రపంచంలో వారిని పోలి వారు ఎవరు లేరండి. మీరు నిజంగా నీతిమంతులండి, మీ మాట బాగుంటుందండి, వారి యొక్క మాట ఉప్పు వేసినట్లుగా రుచిగా ఉండదని పౌలయ్య చెప్తున్నాడు. ఎందుకు ఫిలిప్పీ పత్రిక 4:4లో నీతిగా జీవిస్తే భూమిని స్వతంత్రించుకోవడమే కాదండి, వారు నిజంగా ఆశించింది దొరకటమే కాదు, ఎన్నడూ కదలచబడ్డట. అలాగే నీతిమంతుడు వారు నోరు ఉపదేశించి మంచి మాటలు పలుకును, నీతిమంతులు నిజంగా తప్పించబడతారు, వారి శిక్షలు తప్పించబడతారని ఈ వాక్య భాగాలన్నీ కూడా ఒక సలోమాన్ రాజు చెప్పిన మాటను మనం ఈరోజు నేర్చుకున్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇక నన్ను పాపంలో నుండి శాపంలో నుండి మెస్సయ్య వారి రక్తంలో కడగబడితే పరిశుద్ధులుగా జీవించాలని, ఒక నీతిగా జీవించాలని ఒక తీర్మానం చేసుకుంటే ఈ కార్యక్రమంలో నువ్వు ఏ సమయం వీక్షించినప్పటికీ కూడా ఆ పవిత్రుడు పరిశుద్ధుడును పవిత్రంగా జీవించిన నా ప్రభు నన్ను పిలుస్తున్నాడు. కాబట్టి నీతిగా జీవించడం నీ వల్ల కాదు, ఏ సంస్థల వల్ల కాదు, ఏ ప్రభుత్వ వల్ల కాదు, కానీ మనం ఆరాధిస్తున్నట్టు మన రక్షకుడు నీతిమంతుడుగా జీవించి అది మార్గాన్ని మనకు ఉంచాడు. కాబట్టి ఆ మార్గంలో మనం నడిచే వ్యక్తులుగా ఉందాం. అట్టి కృపా ధన్యత ఈ వాక్యాన్ని వీక్షించిన మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన షలోం తెలియపరుస్తున్నాను. తండ్రి మనందరినీ ఆశీర్వదించును గాక. తండ్రి ఈ కార్యక్రమాన్ని ఎవరైతే ఏ సమయం అది వీక్షించారో వారి పిల్లల కుటుంబాలని ఆశీర్వదించు కృపతో నింపి బలపరచుమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా.